నువ్వు తప్పు చేయకున్నా భయపడుతున్నావు, తప్పు చేసినా భయపడతావు. అదేదో ఎంత భయమేసినా ఒక కరెక్ట్ డెసిషన్ తెలుసుకొని తీసుకో. చూడు, లైఫ్లో నువ్వు ఎన్నోసార్లు కరెక్ట్ దారిలో వెళ్తున్నా, నేను కరెక్ట్ డెసిషన్ తీసుకుంటున్నా అన్న ప్రతిసారి ఏం జరిగింది? నువ్వు ఎంత ఆలోచించి తీసుకున్న డెసిషన్ అయినా కుప్పకూలిపోయింది. బట్ అదే విధంగా కొన్ని డెసిషన్స్ నువ్వు ఆలోచించకుండా తీసుకున్నవి, అవి సక్సెస్ అవుతాయా ఫెయిల్ అవుతాయా అని పెద్దగా ఆలోచించకుండా తీసుకున్నావు. బట్ ఆలోచించి చూడు, అవి ఇప్పటికీ నీతో పాటే ఉన్నాయి. సో దీన్ని బట్టి నీకేం అర్థమవుతుంది? లైఫ్లో నువ్వు ఎంత ఆలోచించి ఎలాంటి నిర్ణయాలు తీసుకున్నా, అసలేం ఆలోచించకుండా ఒక స్టెప్ తీసుకున్నా జరిగేదే జరుగుతుంది. అంటే ఏంటి? ఇప్పుడు గుడ్డిగా ఏదో ఒక నిర్ణయం తీసేసుకొని దాంట్లో జంప్ చేయాలా అని మీరు అడగొచ్చు. కాదు, నేను అలాంటి పిచ్చి మాటలు చెప్పట్లేదు. నేను చెప్పేదల్లా ఒకటే, చాలామంది అసలు ఎలాంటి డెసిషన్స్ తీసుకోకుండా లైఫ్ అంతా స్టక్గా కన్ఫ్యూజ్డ్గా గడిపేశారు. సగం లైఫ్ కూడా అయిపోయింది. అదేదో పెద్దగా ఆలోచించకుండా మీకు ఆలోచించిన వెంటనే ఫస్ట్ థాట్ ఏది కరెక్ట్ అనిపించిందో అది చేసేసిన తర్వాత అది పాస్ అయినా ఫెయిల్ అయినా దాని కాన్సిక్వెన్సెస్ వల్ల మనం లెసన్ నేర్చుకుంటాం. ఒకవేళ సక్సెస్ అయ్యామనుకో, ఇంకో 10 మందికి మనం సక్సెస్ ఎలా అయ్యామో ఇన్స్పైర్ చేయొచ్చు. అంతేకాని లైఫ్లో ఎలాంటి డెసిషన్స్ తీసుకోవాలన్నా భయపడుతూ బతకడం అయితే చాలా కష్టం. అందరూ ముందుకు వెళ్తున్నారు, మీరు కూడా మీ లైఫ్ గురించి ఆలోచించుకోండి, సరేనా?